మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ POKలో భారత సేనలు ధ్వంసం చేసిన 9 ఉగ్ర స్థావరాల్లో మురిత్కేలోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ ఒకటి. పాక్ సర్కార్ సైన్యం ఇచ్చిన నిధులతో లష్కరే తమ హెడ్ క్వార్టర్స్ ను పునర్నిర్మిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేయాలని భావిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. మురిత్కేలోని లష్కరే స్థావరం ఉగ్ర శిక్షణ, ఉగ్రదాడుల కుట్రలకు కేంద్రంగా కొనసాగుతుందని పేర్కొన్నాయి. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ పైకి బీరాలు పలుకుతున్నప్పటికీ ఉగ్రమూకల హ్యాండర్లు మాత్రం జరిగిన నష్టాన్ని అంగీకరిస్తున్నారు. బహవల్పూర్లోని జైషే ఉగ్రస్థావరం భారత సేనలు జరిపిన దాడిలో ధ్వంసమైనట్లు జైషే మహమ్మద్ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ అంగీకరించిన కొన్ని రోజులకే మురిత్కేలోని లష్కరే హెడ్ క్వార్టర్ నేలమట్టమైన విషయాన్ని లష్కరే కమాండర్ ఖాసీం ఒప్పుకున్నాడు. మురిత్కే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని షేక్పురా జిల్లాలో ఓ పట్టణం. నేలమట్టమైన లష్కరే హెడ్ క్వార్టర్స్ ను తిరిగి నిర్మిస్తున్నారు. అందుకోసం పాకిస్తాన్ సైన్యం సాయం అందిస్తుండగా వరద సాయం పేరుతో ప్రజల నుంచి సేకరించిన విరాళాలను కూడా ఉగ్ర స్థావరాల నిర్మాణానికి వెచ్చిస్తున్నారు. ఉగ్ర స్థావరాన్ని ఇంతకు ముందు కంటే పెద్దగా నిర్మిస్తున్నట్లు లష్కరే ఉగ్రవాదులు చెబుతున్నారు. నిర్మాణం జరుగుతోన్న తమ హెడ్ క్వార్టర్స్ ముందు లష్కరే కమాండర్ మాట్లాడాడు. ధ్వంసమైన ఈ స్థావరంలో ఎంతో మంది ముజాహిదీన్లు శిక్షణ పొందినట్లు చెప్పాడు. జిహాదీ శిక్షణ కార్యక్రమంలో చేరాలని లష్కరే కమాండర్ ఖాసీం యువతకు పిలుపునివ్వడం పాక్ దుర్బుద్ధిని బట్టబయలు చేస్తోంది. పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లో మే నెల 7న భారత సేనలు జరిపిన దాడుల్లో 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయి. అందులో ఒకటి మురిత్కేలోని లష్కరే హెడ్ క్వార్టర్స్, బహవల్పూర్లో జైషే మహమ్మద్, సియాల్కోట్లో హిజ్బుల్ ముజాహిదీన్, బర్నాలా, ముజఫరాబాద్లోని ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా శిక్షణా స్థావరాలు నామరూపాలు లేకుండా పోయాయి. తమ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలు సాగటం లేదని పాకిస్తాన్ చెబుతుంటే తమకు ప్రభుత్వం నుంచి అండదండలు లభిస్తున్నట్లు లష్కరే తోయిబా డిప్యూటీ కమాండర్, పహల్గాం ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి సైఫుల్లా కసూరి అంగీకరించడం గమనార్హం. మురిత్కేలోని తమ హెడ్ క్వార్టర్స్ పునర్నిర్మాణానికి పాక్ ప్రభుత్వం సైన్యం నిధులు వెచ్చిస్తోంది. భారత సేనల దాడిలో పాకిస్తాన్లో ధ్వంసమైన ఉగ్ర స్థావరాలను తిరిగి నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు ఓ నివేదిక రూపొందించాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న కశ్మీర్ సంఘీభావ దినోత్సవం నాడు మురిత్కేలోని లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభోత్సవం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాయి. ఇది ఉగ్ర శిక్షణ, ఉగ్ర కార్యాచరణకు కేంద్రంగా ఉండనుందని భావిస్తున్నాయి.